ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన స్టైల్లో వైట్ హౌస్ వేదికగా సంచలన నిర్ణయం ప్రకటించారు. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశాడు. మేం చర్చల ద్వారా దీనిని సాధించాలని అనుకున్నాం, కానీ కుదరటం లేదు. అందుకే ఇక కఠిన మార్గాలు అన్వేషించక తప్పదు, అనుసరించక తప్పదు అంటూ ట్రంప్ నేరుగానే హెచ్చరించాడు. గ్రీన్లాండ్ విషయం గురించి మాట్లాడుతూ గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో ఇప్పటికే రష్యా, చైనా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు చక్కర్లు కొడుతున్నాయి. రష్యా, చైనాలు మాకు పొరుగు దేశాలుగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మేం గ్రీన్లాండ్ను తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ రెండు దేశాలు దాన్ని కబ్జా చేస్తాయి అని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ పరంగా గ్రీన్లాండ్ను నియంత్రించడం అమెరికాకు అత్యంత కీలకమని ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే గ్రీన్లాండ్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ కూడా ట్రంప్ మాత్రం పూర్తి యాజమాన్యం కోరుకుంటున్నాడు. ఈ విషయంపై చర్చలు జరపడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలో డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ నాయకులతో భేటీ కాబోతున్నారు. గ్రీన్లాండ్ మీది కాదు, అమ్మకానికి లేదు అని డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ నేతలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు అటు నాటో కూటమిలో కూడా కలకలం రేపుతున్నాయి. అమెరికా బలవంతంగా ముందుకు వెళితే అంతర్జాతీయ సంబంధాలు ఎలా మారతాయన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ని వాళ్ళు చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇప్పటి వరకు శాంతియుతంగా ఆ గ్రీన్లాండ్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా మాటలు ఎక్కడో కూడా వినిపించుకోవట్లేదు, పెడచెవిన పెడుతున్నారు. అందులో ఉన్నటువంటి 56,000 మంది కూడా ఒక్కొక్కరికి 80 లక్షల రూపాయలు, ఇండియన్ కరెన్సీలో 80 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్ల. డెన్మార్క్ ప్రభుత్వం చాలా కరాఖండిగా చెప్తోంది, గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకానికి లేదు, ఇది మా పాలనలో ఉంది, మా నియంత్రణలో ఉంది, దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్తున్నారు. దానికి ట్రంప్ ఈరోజు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సైనిక చర్య జరపాలా, ఇంకొక చర్య జరపాలా, బలప్రయోగం చేయాలా, ఏది చేసినా సరే మేము కైవసం చేసుకుంటామని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ గ్రీన్లాండ్కి ఆనుకుని చైనా, రష్యా నౌకలు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ నౌకలన్నీ కూడా దానికి దగ్గరగా పోతూ ఉన్నాయి. రష్యా, చైనాలు ఆక్రమించుకునే పరిస్థితి ఉంటుంది. రష్యా, చైనాల నియంత్రణలోకి గ్రీన్లాండ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సహించబోను, మాకు చాలా ఇంపార్టెంట్ దీవది, అది మాకు కావాల్సిందే అని చెప్పి ట్రంప్ పట్టుబడుతున్నాడు. కానీ డెన్మార్క్ పాలనలో ఉన్నటువంటి ఈ గ్రీన్లాండ్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, డెన్మార్క్ పాలకులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం. నాటో కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నాటో కూటమిలో ఉన్న దేశాలు కూడా ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నట్టు పరుస్తుంది. నిజంగా గ్రీన్లాండ్ కైవసం చేసుకోవడానికి ట్రంప్ ఒకవేళ సైనిక చర్య చేస్తే, ఒక యుద్ధ వాతావరణం అక్కడ క్రియేట్ చేస్తే, హింసను ప్రేరేపిస్తే, ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ చేస్తే కనుక నాటోలో ఉన్నటువంటి చాలా దేశాలు ట్రంప్కి వ్యతిరేకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఇటువైపు నుంచి కూడా అదే సైనిక పరమైనటువంటి పరిస్థితులు వస్తే, అమెరికా వర్సెస్ నాటోగా పరిస్థితి మారిపోతే సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉండొచ్చని చర్చ వినిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. రోజు రోజుకి తన వాయిస్ పెంచుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ మీద అమెరికా నియంత్రణే ఉండాలి అని చెప్పి చాలా గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెనిజులాను ఏం చేశాడో మనం చూసాం. వెనిజులా అధ్యక్షుడి భార్యని అర్ధరాత్రి వేళ రాజభవనంలోకి ప్రవేశించి మరీ అమెరికా దళాలు 62 మంది అక్కడి సైనికుల్ని కాల్చి చంపి ఆ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి అమెరికాలో కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. పైకి డ్రగ్స్ మాత్రమే చెప్తా ఉన్నాడు, డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాడు అమెరికాలోకి డ్రగ్స్ను జొప్పిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు హెచ్చరించాం, వినట్లేదు, కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కోర్టులో చెప్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు. వెనిజులాలో ఉన్నటువంటి చమురు కావచ్చు, సహజ నిక్షేపాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంపద కావచ్చు, దాని మీద కన్నుంది కాబట్టి ఈరోజు ఇలాంటి చర్య చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ పరిస్థితి కూడా అంతే. రష్యా, చైనా సాకు చూపించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కైవసం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నాడు. నాటో కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఆయన సైనిక చర్య చేస్తే, గ్రీన్లాండ్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా చాలామందిలో ఒక టెన్షన్ కనిపిస్తుంది, ఒక ఉత్కంఠ కనిపిస్తోంది.
ఏం జరగబోతుందో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన స్టైల్లో వైట్ హౌస్ వేదికగా సంచలన నిర్ణయం ప్రకటించారు. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశాడు. మేం చర్చల ద్వారా దీనిని సాధించాలని అనుకున్నాం, కానీ కుదరటం లేదు. అందుకే ఇక కఠిన మార్గాలు అన్వేషించక తప్పదు, అనుసరించక తప్పదు అంటూ ట్రంప్ నేరుగానే హెచ్చరించాడు. గ్రీన్లాండ్ విషయం గురించి మాట్లాడుతూ గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో ఇప్పటికే రష్యా, చైనా దేశాలకు చెందిన యుద్ధ నౌకలు చక్కర్లు కొడుతున్నాయి. రష్యా, చైనాలు మాకు పొరుగు దేశాలుగా ఉండటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మేం గ్రీన్లాండ్ను తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ రెండు దేశాలు దాన్ని కబ్జా చేస్తాయి అని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ పరంగా గ్రీన్లాండ్ను నియంత్రించడం అమెరికాకు అత్యంత కీలకమని ట్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే గ్రీన్లాండ్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ కూడా ట్రంప్ మాత్రం పూర్తి యాజమాన్యం కోరుకుంటున్నాడు. ఈ విషయంపై చర్చలు జరపడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలో డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ నాయకులతో భేటీ కాబోతున్నారు. గ్రీన్లాండ్ మీది కాదు, అమ్మకానికి లేదు అని డెన్మార్క్ అండ్ గ్రీన్లాండ్ నేతలు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ వ్యాఖ్యలు అటు నాటో కూటమిలో కూడా కలకలం రేపుతున్నాయి. అమెరికా బలవంతంగా ముందుకు వెళితే అంతర్జాతీయ సంబంధాలు ఎలా మారతాయన్నది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ని వాళ్ళు చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇప్పటి వరకు శాంతియుతంగా ఆ గ్రీన్లాండ్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మా మాటలు ఎక్కడో కూడా వినిపించుకోవట్లేదు, పెడచెవిన పెడుతున్నారు. అందులో ఉన్నటువంటి 56,000 మంది కూడా ఒక్కొక్కరికి 80 లక్షల రూపాయలు, ఇండియన్ కరెన్సీలో 80 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా. డెన్మార్క్ ప్రభుత్వం చాలా కరాఖండిగా చెప్తోంది, గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకానికి లేదు, ఇది మా పాలనలో ఉంది, మా నియంత్రణలో ఉంది, దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్తున్నారు. దానికి ట్రంప్ ఈరోజు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సైనిక చర్య జరపాలా, ఇంకొక చర్య జరపాలా, బలప్రయోగం చేయాలా, ఏది చేసినా సరే మేము కైవసం చేసుకుంటామని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ గ్రీన్లాండ్కి ఆనుకుని చైనా, రష్యా నౌకలు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ నౌకలన్నీ కూడా దానికి దగ్గరగా పోతూ ఉన్నాయి. రష్యా, చైనాలు ఆక్రమించుకునే పరిస్థితి ఉంటుంది. రష్యా, చైనాల నియంత్రణలోకి గ్రీన్లాండ్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సహించబోను, మాకు చాలా ఇంపార్టెంట్ దీవది, అది మాకు కావాల్సిందే అని చెప్పి ట్రంప్ పట్టుబడుతున్నాడు. కానీ డెన్మార్క్ పాలనలో ఉన్నటువంటి ఈ గ్రీన్లాండ్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, డెన్మార్క్ పాలకులు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోం. నాటో కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నాటో కూటమిలో ఉన్న దేశాలు కూడా ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నట్టు పడుతుంది. నిజంగా గ్రీన్లాండ్ కైవసం చేసుకోవడానికి ట్రంప్ ఒకవేళ సైనిక చర్య చేస్తే, ఒక యుద్ధ వాతావరణం అక్కడ క్రియేట్ చేస్తే, హింసను ప్రేరేపిస్తే, ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ చేస్తే కనుక నాటోలో ఉన్నటువంటి చాలా దేశాలు ట్రంప్కి వ్యతిరేకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఇటువైపు నుంచి కూడా అదే సైనిక పరమైనటువంటి పరిస్థితులు వస్తే, అమెరికా వర్సెస్ నాటోగా పరిస్థితి మారిపోతే సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉండొచ్చని చర్చ వినిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. రోజు రోజుకి తన వాయిస్ పెంచుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్ మీద అమెరికా నియంత్రణే ఉండాలి అని చెప్పి చాలా గట్టిగా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. వెనిజులాను ఏం చేశాడో మనం చూసాం. వెనిజులా అధ్యక్షుడి భార్యని అర్ధరాత్రి వేళ రాజభవనంలోకి ప్రవేశించి మరీ అమెరికా దళాలు 62 మంది అక్కడి సైనికుల్ని కాల్చి చంపి ఆ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి అమెరికాలో కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. పైకి డ్రగ్స్ మాత్రమే చెప్తా ఉన్నాడు, డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నాడు అమెరికాలోకి డ్రగ్స్ను జొప్పిస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు హెచ్చరించాం, వినట్లేదు, కాబట్టి ఈరోజు అరెస్టు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కోర్టులో చెప్తా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసు. వెనిజులాలో ఉన్నటువంటి చమురు కావచ్చు, సహజ నిక్షేపాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంపద కావచ్చు, దాని మీద కన్నుంది కాబట్టి ఈరోజు ఇలాంటి చర్య చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు గ్రీన్లాండ్ పరిస్థితి కూడా అంతే. రష్యా, చైనా సాకు చూపించి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కైవసం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నాడు. నాటో కూడా వ్యతిరేకిస్తోంది. కానీ
ఆయన సైనిక చర్య చేస్తే గ్రీన్లాండ్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా చాలామందిలో ఒక టెన్షన్ కనిపిస్తుంది, ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఏం జరగబోతుందో చూద్దాం.